అలా పొద్దున్న లేచానండి. పొద్దున్న లేస్తే అమ్మో టైం ఏంది 8:30 అయిందని మొబైల్ చూస్తే అలా పైకొచ్చాను. పైకొచ్చి ఒక వీడియో తీద్దామని బాగుందని లొకేషన్ తీశానండి. అలా వీడియో తీసి బయటికి వెళ్తే ఒక పాము కనిపించిందండి. ఆ పాము పూర గ్రీన్ కలర్లో ఉందండి. భయపడ్డా. దాన్ని చంపేద్దాం అనుకున్నా, వద్దులే అది మనలాగా జీవించడానికి వచ్చింది కదా అని వదిలేశాను. అది ఒక తుప్పల్లోకి వెళ్ళిపోయిందండి. మీరు అలాంటి పాము చూసింటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను కానీ ఏం చేయాలో అనేది ఆలోచన రావట్లేదు. సో అందుకని నేను ఒక ప్రోగ్రామింగ్ చేస్తే మంచిదని ప్రోగ్రామింగ్ ఆలోచన అనేది వచ్చింది. ప్రోగ్రామింగ్ అంటే చాలానే ఉన్నాయి కదా, ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకుందామని ఆలోచిస్తే ఒక సింపుల్ వేగా ఒక పైథాన్ అనేది నేర్చుకుందాం అనుకున్నా. సో అందుకనే కంప్యూటర్ ఓపెన్ చేసి సెర్చ్ చేశాను పైథాన్ కోసం ఏది మంచి కోర్సులు ఉన్నాయని యూట్యూబ్లో. సో అలా సెర్చ్ చేస్తూ చాలానే ఛానళ్ళు సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేస్తూనే ఇక మొత్తం అయిపోనికి వస్తే ఫైనల్గా ఒక డిసిజన్ తీసుకున్నాను, ఒక వీడియో అనేది తీసుకున్నాను. అదే ఏం లేదు, మన సురేష్ భయ్య అది. సో సురేష్ భయ్య వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగుంది. సో అందుకని ఆ వీడియో అనేది తీసుకున్నాను, చూడండి. ఒకసారి మీరు గిట్ట విజిట్ చేయొచ్చు సురేష్. సో భయ్య అయితే ఒక చించేసిండు అన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ఆ ఇంట్రడక్షన్ మాత్రం మామూలు లేదు. అందుకని నేను సురేష్ అన్నది ఈ ఛానలే చూస్ చేసుకోవడం జరిగింది పైథాన్ కోసము. చూస్ అయితే చేసుకున్నాం కానీ దానికోసం ఒక నోట్స్ కూడా మెయింటెనెన్స్ చేయాలి కదా, మెయింటెనెన్స్ కూడా చేశాను. ఇంట్రడక్షన్ పాట అలా నైట్ పైకి వచ్చానండి. మా టెలిస్ మీదకి వచ్చి అలా పాపలతోటి కాస్త ఆడుకున్నాను, మా బ్రదర్ డాటర్ తోటి. సో వీళ్ళతోటి కాస్త టైంపాస్ అయితే అలా అయిపోయిందండి. అలా కిందికి వచ్చి అలా టైంపాస్ ఫిలిం వీడియోస్ అయితే చూశానండి. వచ్చేసి మరి తినేసానండి. కాసేపు తినేసి మళ్ళీ అదే వీడియో చూశానండి ఫిలిం మోజీ. ఎందుకంటే మనకు టైంపాస్ లేదే అనేది నిద్ర పట్టదు. రోజు అయితే ఇలా గడిచిపోయింది. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండి.